ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఓకే, మీకు ఆ ఆలోచన లేదు. ఎందుకంటే నేను ఒకటండి, ఇప్పుడు తిరుపతి ఎంపీ ఎవరు సార్? ఇప్పుడా గురుమూర్తి, చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాద్ గారు, దగ్గుమాల ప్రసాద్, బాపట్ల ఎంపీ ఆయన కూడా సమ్ ఐఏఎస్ఏ. అంటే ఇప్పుడు ప్రాంతీయ పార్టీల్లో మనం ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ వీళ్ళ పేర్లు ఏ పేర్లు గుర్తుండవండి. బాగా ప్రామినెంట్గా మాట్లాడుతున్న మినిస్టర్లు కానీ నాయకులుగా ప్రతిపక్షంలో కూడా జగన్ గారు తప్పితే అంబటి రాంబాబు, రోజా, ఇంకా ఒక 4-5 తప్పితే తక్కిన వాళ్ళ పేర్లు. అంటే ప్రాంతీయ పార్టీలు ఒక వ్యక్తి మీద బేస్ అయిన పార్టీలు. ఆ వ్యక్తి మీద బేస్ అయిన పార్టీలు అయ్యి వాళ్ళు దాన్ని సొంత ఆస్తిలా చూస్తారు ప్రాంతీయ పార్టీ. ఆ సొంత ఆస్తిలోకి మనం వెళ్ళాలనుకుంటే వాళ్ళకు అనుగుణంగా నడిచేటట్టుంటేనే మనం వెళ్ళాలి. అంతేగాని వాళ్ళకి అనుగుణంగా నడుచుకోలేనప్పుడు మనం వాటి జోలికి పోకూడదు. ఇప్పుడు జగన్ పార్టీ ఉందనుకోండి, ఇట్స్ ఓన్ ఎస్టేట్, తను సొంతంగా నిర్మించుకున్న పార్టీ. అది కష్టపడ్డాడు, పాదయాత్రలు చేశాడు, క్యాడర్ని సంపాదించుకున్నాడు, కష్టపడి నిర్మించుకున్నాడు. కాబట్టి అతను తన పార్టీకి వచ్చి వాళ్ళు ఎలా ఉండాలి. ఇప్పుడు ప్రజాస్వామ్యం అన్నది ముసుగు, ప్రాంతీయ పార్టీల్లో ప్రజాస్వామ్యం అన్నది ముసుగు. ఇప్పుడు ఎవరికన్నా సరే తెలుగుదేశంలో కానీ ఇటు వైసీపీలో కానీ మంత్రులకి ఎవరికన్నా సరే ఇండిపెండెంట్గా ఏమన్నా డిసిషన్ తీసుకునే సత్తా కానీ స్వాతంత్రం కానీ ఉండదు. ఎందుకంటే మంత్రివర్గంలో ఒక అంశాన్ని చొప్పించే ధైర్యం కూడా ఎవరికి ఉండదు. వాళ్ళు నాయకులు ఏం చెప్తారో అది తల ఊపడమే. ఆ విషయం మీరు వైసీపీకి వెళ్తారా లేదని పక్కన పెట్టేసి అంటే ఎందుకంటే నేను చెప్తున్నాను వాళ్ళకి అనుగుణంగా నేను నడుచుకోలేనండి, నడుచుకోలేను. కాబట్టి నేను ఇంకో పార్టీ వైపు చూడలేను. అదే ఎవరికి అనుగుణంగా నడుచుకోలేరు, మీకు మీరే నడుచుకుంటారు తప్పితే మీరు ఎవరికి అనుకూలంగా నడుచుకోలేరు. ఎప్పుడు కూడా ఫైర్ హర్ష కుమార్ గారు అంటేనే ఫైర్ అంటే హర్ష కుమార్ గారు, అందరికి తెలిసేదే. మీరు ఎవరికి అనుగుణంగా నడుచుకోలేరు. అలాగే కాంగ్రెస్ పార్టీలో మాకు ఏముందంటే వ్యక్తిగత స్వాతంత్రం ఉంటుందండి. ఓకే, ఇప్పుడు ఏమన్నా మాట్లాడతాం ప్రతిపక్షం గురించి కానీ దాని గురించి కానీ. ఒకవేళ నా భావాలు ఏమన్నా ఉంటే ఇమీడియట్గా కాంగ్రెస్ పార్టీకి నేను మీకు తెలుసో తెలీదు ఈ విషయం చెప్తా ఉన్నాను. రాహుల్ గాంధీ గారు మమ్మల్ని అందరినీ పిలిచారండి ఆ కాంగ్రెస్ ఆఫీస్కి. మొత్తం పెద్దలు అనుకున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందరినీ పిలిచారు. ఇలాగ షర్మిల గారిని మనం పార్టీలో జాయిన్ చేసుకుంటాం, దీంట్లో ఎంతమందికి ఇష్టం లేదంటే ఇంచుమించు అందరూ చెయ్యెత్తారు. ఆయనకి ఎదురుకుండా ఎవరు మాట్లాడరు. కాబట్టి నేను ఒక్కడనే, అది మంచి సంకేతం అవదండి. మొన్నటిదాకా ఆవిడ తెలంగాణలో పనిచేసింది, తెలంగాణలో పార్టీ పెట్టింది, తెలంగాణ బిడ్డను అంది. ఇప్పుడు ఆవిడని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం వల్ల పార్టీకి రాదంటే నేను ఒక్కడనే అయిపోయాను. పాపం కొంతసేపు మన చింతామోహన్ గారు కూడా నాకు సపోర్ట్ చేశారు, కానీ లాస్ట్ వరకు ఉండలేదు. ఆవిడ అనుకున్నారు ఆవిడని తెచ్చేసుకున్నారు. కానీ ఇప్పుడు పనితీరు బాగాలేదంటారా? అంటే ఆవిడ పనితీరు అదంటే వాళ్ళు అనుకున్నారు పార్టీకి తెచ్చుకోవాలని, మొత్తం అందరూ సపోర్ట్ చేశారు. ఇప్పుడు తక్కిన పార్టీలో అనుకుంటే తక్కిన వాళ్ళని కన్సల్ట్ కూడా చేయరాళ్ళు ప్రాంతీయ పార్టీ. అట్లీస్ట్ కన్సల్ట్ చేస్తే మన వ్యతిరేక భావం అన్నది మనం చెప్పగలిగాం. అది కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది, అది కూడా ఈ పార్టీ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంది, ప్రాంతీయ పార్టీలో అది స్వేచ్ఛ ఉండదు. అయితే మీరు వైసీపీలోకి వెళ్తారా లేదని పక్కన పెడితే మీరు కోరుకున్న విధంగా మీకు ఏపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉందా? ఇస్తే అంత ఖర్చు పెట్టుకోగలరా? ఒక్క విషయం అండి, నాకు మొన్న ఫస్ట్ టైము మన షర్మిలారెడ్డి గారు రాకముందు మన రుద్రరాజు గారు ప్రెసిడెంట్ అయ్యారు. గిడుగు రుద్రరాజు ఆ ప్రెసిడెంట్ అయినప్పుడు నన్ను క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్ కింద చేశారు. తర్వాత దాంట్లోనే మన పల్లం రాజు గారినేమో
ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్గా అలాగ వేశారు. అలా వేసినప్పుడు నా డిసెంట్ అన్నది నేను తెలియజేశాను. ఎందుకంటే నాకన్నా జూనియరు, అంటే పార్టీలో జూనియరు సీనియర్ ఉండదు, కానీ ఎందుకో నాకు నచ్చలేదు. కాబట్టి నేను ఖర్గే గారికి వెళ్ళి చెప్పాను, నేను చేయలేనండి అని చెప్పాను. చేయలేంటే ఆయన చేయాల్సిందని చెప్పారు. ఐఎమ్ సారీ అండి, నేను మనసు చంపుకుని చేయలేని వచ్చే ప్రచార కమిటీ చైర్మన్. దాని తర్వాత ఇప్పుడు ఒకసారి నేను అడిగే వాళ్ళు వేసిన తర్వాత నేను కాదన్న తర్వాత నాకు ఈ పోస్ట్ కావాలని అడిగే స్వాతంత్రం నాకు ఎక్కడ ఉంటుంది. అందుగురించే నేను భవిష్యత్తులో అయినా మీకు పిసిసి వచ్చే వాళ్ళు ఇస్తానంటే నేను చేయడానికి. ఒకవేళ వాళ్ళు ఇస్తే డబ్బు ఖర్చు పెట్టగలరా? డబ్బు ఖర్చు పెట్టాలి కదా. డబ్బులు అంటే పార్టీలో డబ్బులు ఖర్చు పెట్టడం అన్నది మనిషిని బట్టి ఉంటుందండి. డబ్బులు ఖర్చు పెట్టేవాడు ఉంటే డబ్బులు ఖర్చు అవుతాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అక్కడ డబ్బు ఖర్చు పెట్టాడు కాబట్టి సీఎం కుర్చీలో వచ్చి కూర్చున్నారు ఆయన. అంటే రేవంత్ రెడ్డి గారు అంటే ఆయన అంత తెలివైన వ్యక్తిని నేను ఇప్పుడు దాకా చూడలేదు. అవునా? పాలిటిక్స్లో. ఎందుకంటే ఆయన చాలా షార్ట్ టైంలో చాలా చక్కగా, ఎందుకంటే ఆయనకి భగవంతుడు ఇచ్చిన వరం చాలా అద్భుతంగా మాట్లాడగలడు. తిమ్మిని బిమ్మిని చేయగలడు, మమ్మిని తిమ్మిని చేయగలడు. ప్రజల్ని ఆకర్షించే విధానంగా మాట్లాడడమే అతని ఎసెట్. ఆ ఎసెట్ వల్లే అతను ముఖ్యమంత్రి అయ్యాడు. డబ్బులు ఉంటే డబ్బులు రేవంత్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు, కానీ రేవంత్ రెడ్డి గారికి ఎందుకు వచ్చింది అది 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 ఆయన బాగా మాట్లాడగలే సామర్థ్యం ఉన్నాడు కాబట్టి ఆయనకి రేవంత్ రెడ్డి. మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టేనా? ఎవరు? మీరు? నేను కాంగ్రెస్ పార్టీలో. సరే, కాంగ్రెస్ పార్టీ మీకు పిసిసి ఇవ్వలేదు, ఇంతవరకు అయింది, ఇస్తుందా లేదా కూడా తెలీదు. మీరేమో కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని అలాగే ఉన్నారు. అటు ఇటు జంప్ చేయాలన్నా మీ మెంటాలిటీకి ఎవరు మిమ్మల్ని తీసుకొని సాహసం చేసే ప్రయత్నం కూడా ఎవరు చేయడం లేదు. ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు అనేది. అయితే మీ కుమారుడు శ్రీరాజ్, పెద్ద కుమారుడు శ్రీరాజ్కి రాజమండ్రి జిల్లా అధ్యక్ష పదవి అడిగినా కూడా కాంగ్రెస్ పార్టీ నిరాకరించి మరొకరికి ఇచ్చింది అంటున్నారు కదా. మరి అది కూడా ఇవ్వని పక్షంలో ఎందుకు మరి కాంగ్రెస్ పార్టీలో ఇంత సీనియర్ మీరు? అంటే రాజమండ్రి నన్ను అడిగాడు శ్రీరాజ్ వచ్చి, పెట్టరా అన్నాను. పెట్టాలంటే పెట్టరా అన్నాను. పెట్టమని చెప్పాను, కానీ శ్రీరాజ్ కూడా నేను కానీ అసలు దాని గురించి ప్రయత్నం చేయలేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో పదవులు రావాలంటే లాబింగ్ చేయాలి. నాకు తెలుసు ఆ విషయం, లాబింగ్ చేయాలి. నన్ను కొంతమంది అడిగారు ఢిల్లీలో, లిస్టులో అలా వస్తున్నాయి అంటే నేను వాళ్ళకు కూడా పేరు ఇవ్వలేదు. ఖర్గే గారి దగ్గరికి వెళ్ళి పేరు ఇస్తే అవుతుంది, ఇవ్వలేదు. నేను ఒకటి వద్దన్నాను. ఒకటి వద్దని ఒక వార్ రూమ్కి చెప్పాను తప్పితే ఇంకెవరికి చెప్పలేదు. నేను ఏదైతే చెప్పానో ఈవేళ అది ఫ్యాక్ట్ అయింది. అదేంటంటే భీమవరం ప్రెసిడెంట్ కింద ఇప్పుడు ఉన్న ప్రెసిడెంట్ని తీసేసి ఒక కొత్త ప్రెసిడెంట్ని వెయ్యాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. నేనేం చెప్పానంటే భీమవరం ఇప్పుడున్న ప్రెసిడెంట్ మంచోడు అంటే అక్కడి నుంచి ఒక ఎక్స్ఎంపీని పంజాబ్ నుంచి పంపించారు. పంజాబ్ నుంచి పంపించిన తర్వాత ఆయన భీమవరంలో టూర్ అయిపోయిన తర్వాత ఆయనకి వేరే కారు వచ్చింది, కారు ఎక్కి వెళ్ళిపోయాడు. అక్కడ కాంగ్రెస్ అభిమానులందరూ కూడా అవాక్ అయిపోయారు. ఆ కారు ఏమో రఘురామకృష్ణరాజు గారు. అంటే రఘురామకృష్ణరాజు గారు ఆయన ఒకేసారి పార్లమెంట్ మెంబర్లు చేశారు. ఎవరు? ఆ వచ్చిన పంజాబ్ ఎంపీ, ఆయన పేరు గుర్తులేదు. చేయడం వల్ల ఆయన తీసుకుని వెళ్ళాడు, ఆయన గెస్ట్ హౌస్లో ఉన్నాడు. నేను ఈ విషయం తెలిసిన తర్వాత నేను హైకమాండ్లో మాట్లాడి ఇప్పుడున్న ప్రెసిడెంట్